అయినా అది నాకు అనవసరం. మా అమ్మ కూడా అనవసరం అనుకుంది కాబట్టే నిన్నేమీ అడగలేదు. అలా ఎవరికి ఏ అవసరం లేకుండా నువ్వు పక్కన నోరు మూసుకొని పడుంటే అది నీకే మంచిది. మేము అడగడం మొదలు పెడితే ఈ ఇంటి దరిదాపుల్లో కూడా నువ్వు ఉండలేవు. ఇంకోసారి సింధుని పాయింట్అవుట్ చేయకు. అమ్మ సింధు, నన్ను క్షమించి సింధు, నిన్ను కాపాడలేకపోయాను. యష్ మాత్రం నీకు దమయంతికి మధ్య నిలబడతాడని నేను అనుకోలేదు. అవును భాగ్యం, నా కోసం తను నిలబడ్డాడు. కానీ తను చెప్పింది నేను చేయలేకపోయాను. అదే చాలా బాధగా ఉంది. ఇంత జరిగినా కూడా తను నన్ను సపోర్ట్ చేస్తుంటే ఆ అర్హత నాకు లేదేమో అనిపిస్తుంది. సారీ యష్. అమ్మ వద్దన్న తర్వాత కూడా ఆ మారుతిలోని కలవడానికి ఎందుకు వెళ్ళవు సింధు? నీ మీద నాకు చాలా కోపం వచ్చింది సింధు. కానీ ఆ మధు నిన్ను నిలదీసేసరికి తట్టుకోలేకపోయాను. మళ్ళీ మా కోతి మావయ్య వల్ల ఏ సమస్యలు వస్తాయో అని భయపడి వెళ్ళానే తప్ప నీ మాట అత్తయ్య మాట దాటాలని కాదు యష్. నన్ను నమ్ము. నువ్వు ప్రతి విషయాన్ని ఎక్కువగా ఆలోచించుకుంటూ మా అమ్మకి దూరం అయిపోతున్నావు సింధు. ఏదైనా సమస్య ఉంటే నాకు చెప్పు. ఎన్నిసార్లు చెప్పాను ఒక్కదానివే సమస్యలు మొయ్యొద్దు అని చెప్పి. ఆ మధు వేలు పెట్టి చూపించే వరకు ఎందుకు తెచ్చుకుంటున్నావు? సారీ యష్, ఐఎమ్ రియల్లీ సారీ. అమ్మకి ఇప్పుడు మనం చాలా సపోర్ట్గా ఉండాల్సింది. ఇది నేను నీకు ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇలాంటి చిన్న చిన్న పనులు చేసి తనకి దూరం అవ్వకు. మీరిద్దరూ ఎప్పుడూ కలిసి ఉండాలి. మీలో ఎవరు బాధపడినా నేను తట్టుకోలేను సింధు. ప్లీజ్ అర్థం చేసుకో. ఎట్టి పరిస్థితుల్లో అమ్మ హర్ట్ అవ్వకుండా నువ్వే చూసుకో. తనకి మనం తప్ప ఎవరున్నారు? నాకు మీరు తప్ప ఇంకెవరూ లేరు యష్. ఉన్నా మీకన్నా నాకెవరూ ముఖ్యం కాదు. ఈరోజు నువ్వు నన్ను సమర్థించకపోతే నేను తప్పు చేసిన దానిలో అత్తయ్య ముందు నిలబడాల్సి వచ్చేది. చాలా థ్యాంక్స్ యష్. ఏంటి సింధు, నిన్నంటే నన్ను అన్నట్టు కాదా? నీకిచ్చే మర్యాదే నాకు ఇంట్లో దక్కే గౌరవం. అది గుర్తుపెట్టుకో. నా గౌరవం తగ్గించేలా ఏ పని చేయకు. అలాగే యష్. అమ్మో, రాత్రవుతుందంటేనే భయం వేస్తోంది. ఈ ముసల్ది ఏదో ఒక మాయ చేసి నన్ను ఈ తేజాకి దగ్గర చేయాలని చూస్తోంది. ఈ రోజు వాళ్ళు ఏదిచ్చినా తినకూడదు, కనీసం పచ్చి మంచినీళ్ళు కూడా తాగకూడదు. అప్పుడే నేను సేఫ్. ఒరే తేజ, నువ్వు మధుని మార్చుకోవాలరా. అది నీ చేతుల్లోనే ఉంది. అది జరగని పని బామ్మ. మధు ఎప్పటికీ మారదు. జరగకపోతే మీ ఇద్దరికీ ముడి పడదురా. ముడి పడింది అంటే ఏదో ఒక బంధం మీ మధ్య ఉన్నట్టే. నీకొక ఉదాహరణ చెప్తాను. కొన్ని గిత్తలుంటాయి, చాలా పొగరుగా రంకెలు వేస్తూ మాట వినవు. అప్పుడు రైతు ఏం చేస్తాడో తెలుసా? వాటిని అదుపు చేసి ముక్కుకి తాడు వేసి కర్రతో కొడుతూ పొలం దున్నేలా చేస్తాడు. నీ పెళ్ళాం కూడా అలాంటిదేరా.
దాన్ని నువ్వు ఎలా అదుపులో పెట్టుకోవాలో ఆలోచించు. నా ప్రయత్నం నేను చేస్తున్నాను గాని అది ఎప్పటి వరకు? మీ ఇద్దరిలో ఎవరో ఒకరు సర్దుకుపోకపోతే అది ప్రయత్నంతోనే ఆగిపోతుంది, పండంటి కాపురం అవదు. తేజ, నీ కాపురం బావుండాలిరా. దాని కడుపున కాయి కాస్తే దాని ఆలోచనలన్నీ మారిపోతాయి. బిడ్డ మీద మమకారం పుడితే ఇంటి మీద బాధ్యత గుర్తుకొస్తుంది. మీరు సంతోషంగా ఉంటేనే కదరా మేమందరం కూడా సంతోషంగా ఉండేది. ఒరే తేజ, నేను చెప్పేది నీకు అర్థమవుతుందా? అర్థమైంది బామ్మ, నువ్వు చెప్పినట్టే చేస్తాను. ఉమ్. ఇది కొత్త పర్ఫ్యూమ్లా ఉంది. స్మెల్ కూడా బాగున్నట్టుంది. ఈ పర్ఫ్యూమ్ స్మెల్ ఏంటి ఎంత మత్తుగా ఉంది? ఏంటి తేజ, ఎంత లేట్గా వచ్చావు? ఇంకా లేట్ చేయండి మధు. ఏంటే, రాత్రి బాగా నిద్ర పట్టిందా? ఏమైంది నాకు? అసలేం జరిగింది? జరగాల్సిందే జరిగిందే. జగన్నాటకం. రాత్రి నేనేం తినలేదు, తాగలేదు కదా. అయినా నాకంత మత్తు ఎలా వచ్చింది? నువ్వు తినవని తాగవని నాకు తెలుసు, అందుకే అందులో కలిపా. చూడు, నేను నీకు మాటిచ్చినట్టే ముచ్చటగా 3 రాత్రులు జరిగిపోయాయి. ఇక 3 నెలలు తిరక్కముందే నువ్వు వాంతులు చేసుకోవడం ఖాయం. ఈ ఇల్లు వదిలి వెళ్ళాలనుకుంటే నీ కడుపులో ఉన్న బిడ్డతోనే వెళ్ళాలి తప్ప మామూలుగా వెళ్ళలేవు. ఇక నీ పని గోవిందా గోవిందా, గోవిందా గోవిందా. చంద్ర, నీకేమైంది? ఈరోజు నువ్వు నాతో మాట్లాడి తీరాల్సిందే. నా మీదేమైనా కోపమా? నేనేమైనా తప్పు చేశానా?
ఎందుకు చంద్ర నన్ను ఇలా దూరం పెడుతున్నావు? అదేం లేద్దాము, నేను చాలా బిజీగా ఉన్నానని చెప్తున్నాను కదా. ఏం బిజీ చంద్ర? ఎన్నాళ్ళు బిజీ? నిన్ను రమ్మంటే నువ్వు రావు. సరే, నువ్వు రాకపోయినా పర్వాలేదు, నేనే వస్తాను. ఇప్పుడే నేను యష్తో కలిసి బయలుదేరి వస్తాను. నిన్నసలు డిస్టర్బ్ చేయను, విసిగించను. రాత్రి నువ్వు భోజనం చేసేటప్పుడు ఒక్క అరగంట మాట్లాడు చాలు. పొద్దున్నే ఇంటికి తిరిగి వచ్చేస్తాను, సరేనా? ఇంకేం చెప్పకు చంద్ర, మేం బయలుదేరుతున్నాం. వద్దుదాము, నాకు ఇక్కడ చాలా ఇంపార్టెంట్ ప్రోగ్రామ్ ఉంది. నేను ఇప్పుడు ఢిల్లీ నుంచి హర్యానా వెళ్తున్నాను. నేను త్వరగానే వచ్చేస్తాను కదా. ప్లీజ్ మీరు రావద్దు. అదే రూమ్ బయట నిలబడి వీళ్ళేం చేస్తున్నారో వెళ్ళి చూద్దాం. వీలైతే దీన్ని కూడా అవకాశంగా ఉపయోగించుకుందాం. రే, చూసావరా యష్, మీ నాన్న ఎలా మాట్లాడుతున్నాడో? మనం ఢిల్లీ వస్తామంటుంటే ఆయన హర్యానా వెళ్తానంటున్నాడు. మనల్ని రావద్దని కండిషన్ పెడుతున్నాడు. అసలు ఇన్ని టూర్లు ఎందుకు వెళ్తున్నాడో నువ్వైనా అడగరా? యష్, మావేణి చూసి చాలా రోజులవుతుంది కదా. అత్తయ్య బెంగ పెట్టుకున్నట్టుంది. ఒక పని చేయమని చెప్పు. మావయ్యని కనీసం ఒకసారి వీడియో కాల్ అయినా చేయమను. మావయ్య గారి మొహం చూసి మాట్లాడితే అత్తయ్య మనసు కుదుట పడుతుంది కదా. అవునరా, చంద్రాని కనీసం వీడియో కాల్ అయినా చేయమనరా. ఒక్కసారి చూడాలనుందిరా. అవును చంద్ర, కనీసం వీడియో కాల్ అయినా చెయ్యి. ఒక్కసారి నిన్ను చూడాలనుంది. ఆ మధుని సలహాలు అడిగినప్పుడే ఇవ్వమని చెప్పు. ఇప్పుడు నేను వీడియో కాల్ చేస్తే నన్ను చూసి నువ్వు బాధపడతావు, ఏడుస్తావు. అది నేను చూడలేందాము. అక్కడి నుంచి నేను ఎమోషనల్ అవుతాను. ఇక్కడ నాకు చాలా ముఖ్యమైన పని ఉంది. నిన్ను పిల్లల్ని చూస్తే తిరిగి వచ్చేయాలనిపిస్తుంది. అప్పుడు ఇక్కడ పని ఆగిపోతుంది. ఇన్నాళ్ళు ఓపిక పట్టారు కదా, ఇంకో వారం ఓపిక పట్టు, వచ్చేస్తాను. వారమా చంద్ర? రేయ్, మీ నాన్న చూర్రా, వారం అంటున్నాడు. నువ్వైనా మాట్లాడరా. నాన్న, వారం కాదు కానీ నువ్వు హర్యానా పని త్వరగా చూసుకొని రావడానికి ట్రై చేయి నాన్న. అమ్మ నీ మీద చాలా బెంగ పెట్టుకుంది. కావాలంటే నువ్వు మళ్ళీ వెళ్ళొచ్చు. అలాగే వస్తానురా. ఒకసారి మధుకి ఫోన్ ఇవ్వు. నాన్న మాట్లాడతాడంట. మావయ్య, నేను ఇంట్లో లేకపోయినా నువ్వింట్లో ఎంతసేపు ఉంటున్నావో, హాస్పిటల్లో ఎంతసేపు ఉంటున్నావో నాకు పూర్తి అవగాహన ఉంది. నీతో మాట్లాడాలి. నేను వీడియో కాల్ చేయనా? పర్వాలేదు మావయ్య. మొదట్లో మారుతిరావు మావయ్య కోమాలోకి వెళ్లారని తెలిసి
అప్పుడప్పుడు చూసి వస్తుండేదాన్ని. ఈ మధ్య నేను అస్సలు వెళ్ళటం లేదు మావయ్య. నీ పన్ను చూసుకో మధు. నీ కాపురం చక్కదిద్దుకో. ముందే చెప్పాను కదా, దాముని బాధ పెట్టకు. ఉంటాను. సరే మావయ్య, ఉంటాను. రే, ఇలా రోజుకొక్కసారైనా ఫోన్ చేస్తే నాకు తృప్తిగా ఉంటుంది. ఇంకో వారం రోజుల్లో ఖచ్చితంగా వస్తాడు కదా, నాకది చాలు. మన్నించడం వీలే కాని పాపాన్ని నే చేశానని, బతికుండి నరకాన్ని చూసేలా వేసావై శిక్షని. ఓ నాన్నా, నువ్వు నాపై కోపాన్ని. ఏంటి మధు అలా చూస్తున్నావు? వెళ్ళి నీ పని చూసుకో. నిన్ను చంపైన నా కుటుంబాన్ని కాపాడుకుంటాను. నిన్ను వదలను. వదలను. మధు, పొలిటీషియన్ గారు, ఇప్పుడే నేను మా మావయ్యతో మాట్లాడాను. అప్పుడు నీ అనుమానం తీరిపోయినట్టేగా, చంద్ర బతుకున్నట్టే కదా. మావయ్యతో మాట్లాడాకి నా అనుమానం ఇంకా పెరిగింది. బ్లాస్ట్ జరిగే ముందు మా మావయ్య ఆవేశం గుర్తుందా? నా గొంతు పట్టుకున్నాడు, నన్ను చంపేస్తానని అన్నాడు. అంత ఆవేశంలో ఉన్నవాడు ఇన్ని రోజులు ఈ విషయం ఎవరికి చెప్పడా? మావయ్య నేను ఇంట్లో ఉండటం సహిస్తాడా? తేజతో నన్ను కాపురం చేయనిస్తాడా? ఖచ్చితంగా చేయనివ్వడు. మెడ పట్టుకొని ఇంట్లో నుంచి బయటికి గెంటేస్తాడు కదా. ఆ ఆవేశానికి ఆయన ఎలా రియాక్ట్ అవ్వాలి? కూసాలు కదిలిపోవాలి. మరి ఆయనేంటి చాలా కూల్గా నువ్వు మారాలి, మా అందరితో కలిసి ఉండాలని లెక్చర్లు ఇస్తున్నట్టు క్యాషువల్గా మాట్లాడాడు. ఖచ్చితంగా మాట్లాడేది మావయ్య కాదు, వీళ్ళు 100% మేనేజ్ చేస్తున్నారు. నువ్వు చెప్తుంటే నాకు నిజమేననిపిస్తోంది మధు. చంద్ర మావయ్యని ఎలాగైనా బయటికి లాగాలి, లేని మావయ్యని ఎలా తీసుకొస్తారో చూడాలి. అలా జరగాలంటే మావయ్య మీద పెద్ద నింద పడాలి. దమయంతి ఆవేశంతో ఊగిపోతూ చంద్ర ఎక్కడున్నా ఇంటికి రమ్మని ఆర్డర్ పాస్ చేయాలి. ఎంత డ్రామా జరగాలంటే ఒకే ఒక్క దారుంది. ఏంటి మధు అది? అర్థమైందా పొలిటీషియన్ గారు? మధు, నువ్వు కాని రాజకీయాల్లో ఉంటే రాత్రికి రాత్రే మొత్తం మార్చేస్తావు. అధిష్టానంలో ఉన్నవాడిని ప్రతిపక్షంలో నిలబెడతావు, ప్రతిపక్షంలో ఉన్నవాడికి అధికారాన్ని అప్పగిస్తావు. బా, నువ్వు గేమ్ చేంజరు మధు. ఇప్పుడే నువ్వు చెప్పినట్టు చేస్తాను. మీరు మీటింగ్ అరేంజ్ చేయండి, ఇంకా తేల్చుకుందాం. సరే మధు, అలాగే. సింధు, ఇంకా ఫైనల్ గేమ్లోకి వచ్చేసాం. ఇంకా లాక్కోవడాలు పీక్కోవడాలు ఉండవు. గెలుపా ఓటమా తేల్చుకుందాం. ఏంటి మేడం, మమ్మల్ని అర్జెంటుగా రమ్మన్నారు? ఏంటంత ముఖ్యమైన విషయం? మీకు మీ అందరికీ అన్యాయం జరుగుతుంటే చూస్తూ తట్టుకోలేకపోతున్నాను. మధు, ఊరుకో. నువ్వు ఏడుస్తుంటే నేను చూడలేకపోతున్నాను. పాపం, ఈ ఆడపిల్లకి మీ మీద ఎంత ప్రేమో చూడండి. మాకు అన్యాయం జరగడం ఏంటి?
యష్ బాబు మాకు అన్యాయం జరగదని మాటిచ్చారు, మాకు పత్రాలు చూపించారు, రేపో మాపో పనులు మొదలు పెడతామన్నారు. ఇక అన్యాయం ఎక్కడుంది? అసలు మీరేం చెప్పదలుచుకున్నారో సూటుగా చెప్పండి మేడం. మీరు ఎంత ఆశగా చూస్తున్నా మీ ఇల్లు కట్టరు, ఇల్లు కట్టరు, ఇల్లు కట్టరు, ఇల్లు కట్టరు. వాళ్ళు ఎప్పటికప్పుడు మిమ్మల్ని మభ్య పెడుతున్నారు. నిజంగానే మీకు ఇల్లు కట్టించే ఉద్దేశం ఉంటే ఎన్నిసార్లు ఎందుకు వాయిదా వేస్తారు? ఎప్పుడు భూమి పూజ అంటున్నారు, తీరే సమయం వచ్చాక ఏదో ఒక బంకతో క్యాన్సిల్ చేస్తున్నారు. ఎందుకు? ఎందుకంటే ఆ డబ్బు మొత్తం తీసుకుని మా మావయ్య పారిపోయాడు. చంద్రగారు అలాంటి వారు కాదు. మీ ఫ్యామిలీకి చాలా మంచి పేరుంది. నువ్వు ఆ ఇంటి కోడలు అయ్యుండి ఇలా మాట్లాడుతున్నావేంటి? నీకు ఇందులో భాగం ఉంటుంది కదా, నిన్నెలా నమ్మాలి? మాకిల్లు కట్టిస్తామని భరోసా ఇచ్చారు కదా. హా, మీరు ఇంత అమాయకులు కాబట్టే వాళ్ళు మిమ్మల్ని ఈజీగా నమ్మిస్తున్నారు. నేనా ఇంటి కోడల్ని కావచ్చు, కానీ దానికన్నా ముందు నేను కూడా ఒక మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చిన ఆడపిల్లనే. నాకు కష్టం విలువ తెలుసు. ఒక మధ్యతరగతి కుటుంబానికి ఇల్లు అనేది ఒక కళ. తలపైన చిన్నదో పెద్దదో ఒక గూడుండాలని, కష్టమో నష్టమో చావో బతుకో ఆ ఇంట్లోనే జరగాలని ఒక్కొక్క పైసా కూడబెడతాం. ఎవడు మన్నోడు ఎవడు పగోడు, కాలమాడుతుంది చూడు వింత చెడుగుడు. ఎవడు మంచోడు ఎవడు ఈ రోజు మధు డబ్బు దొంగతనం చేయడానికి ట్రై చేస్తుందంట. దాన్ని రెడ్ హ్యాండెడ్గా పట్టుకుని ఇరికిద్దాం. మధు, నువ్వైపోయావు.